సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వీడియో. గైస్, మనం వచ్చాము ఒక హాంటెడ్ ప్లేస్ లో. ఎస్ గైస్, చూడండి, మనం ఈ హాంటెడ్ ప్లేస్ దగ్గర ఉన్నాం. ఈ హాంటెడ్ ఎందుకు మారిందంటే అక్కడ ఒక పురాతనమైన పిశాచి ఉంది. ఎస్ గైస్, చూడండి, ఆ ప్లేస్ దగ్గరలోనే ఉన్నాం మనము. చూడొచ్చు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏమీ లేదు, మొత్తం చీకటి. గైస్, ఇక్కడ చూడండి, మనం అయితే వెహికల్స్ తో అయితే వచ్చాము, చాలా దూరంలో అయితే మనం వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చి ఒక ఇల్లు ఉంది, అది బండరాళ్ళతో కట్టారు, చాలా పాతది అన్నారు. వాళ్ళ పొలంలోనే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. సో అప్పుడు కట్టుకున్నది అక్కడే వాళ్ళ బావి కూడా. గైస్, ఆ బావిలో ఏమో చనిపోయారు అన్నారు. సో అది మాకొద్దు గాని, అప్పుడు చూడండి, ఒక పిశాచి అయితే వాళ్ళను బాగా హింసించింది అంట. అంటే వాళ్ళు అక్కడే గొర్రెలు కట్టుకొని అండ్ ఆవులు కట్టుకొని షెడ్ కట్టుకొని మొత్తం ఇంటి పక్కనే ఆ కాలంలో మేకలు అంతా మేపుకొని ఇంటి పక్కనే ఒక షెడ్ లా కట్టుకునే వాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు అయితే చూడండి, ఆ పిశాచి అయితే వాళ్ళ కాళ్ళను పట్టుకొని పడుకున్నప్పుడు లాక్కొని పోయి బావి పక్కన పడేయడం, లేకుంటే అక్కడ నది కూడా ఉంది, ఆ నది పక్కన పడేయడం, దూరంగా ఆ ఇంటి బయటకి లాక్కొని పోయి పడేస్తుంది. సో అంత డేంజర్. పడుకున్నప్పుడు ఇంకా ఇంటిపై నుంచి పరిగెత్తడము, అంటే ఇలా దుబ్బు దుబ్బు అంటే సౌండ్ వస్తుంది కదా ఇంట్లో, మోల్డ్ పైన పడితే. సో అలా వస్తది. అండ్ పట్టేల సౌండ్, కాళ్ళ గజ్జెల సౌండ్ కూడా వస్తుందంట. అండ్ నైట్ టైం అయితే ఇంట్లో వాళ్ళ వంట చేసుకునే సామాన్లు అన్ని ఉంటారు కదా, వాళ్ళ బతుకు తీరు కోసం కావాల్సిన సామాన్లు అన్ని పెట్టుకుంటారు కదా, ఆ పిశాచి అక్కడ ఉన్న సామాన్లన్నీ దబ్బేస్తుందంట కిందకి. మళ్ళీ ఆ సామాన్లు ఎత్తి వీళ్ళు మళ్ళీ ఎత్తి పెడితే బయటకు పోయి వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం కింద పడేస్తది. సో వాళ్ళకి చాలా హింసించింది అంట. నైట్ టైం ఒక్కరు ఉండడం అక్కడ అయ్యేదంట. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక్కరు ఉంటారు కదా, కళ్ళలో చుక్కలు చూపిస్తుంది అంట ఆ పిశాచి. సో మనం ఆ ప్లేస్ లోకి వచ్చేసాం. అక్కడ ఈ సమయంలో అయితే నాశనం అయిపోయింది. చాలా ముందు పాత మాట ఇది కదా. సో ఇప్పుడు వరకు ఇది హాంటెడ్ గానే మిగిలిపోయింది గైస్. చూడండి, మనం ఆ ప్లేస్ లోకే వచ్చేసాం ఫైనల్. ఆ రైతు కుటుంబం మొత్తం అక్కడే నివసించేది. ఆ సమయంలోనే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అంత హాంటెడ్ గా అది మారింది. సో ఇక్కడ మార్నింగ్ మేకలు మేపకి వస్తారు ఇంకా ఈ కాలంలో కూడా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటే ఇక్కడ చీకటి కాక ముందే వెళ్ళిపోతారు. ఈ ప్లేస్ లో ఎక్కడైనా ఉంటే, ఈ జోన్ చాలా హాంటెడ్ జోన్ ఇది. 5 o'clock అట్లా మార్నింగ్ ఉన్నప్పుడే వెళ్ళిపోతారు. నైట్ వరకు ఇక్కడ ఉంటే అది వాళ్ళను కూడా తరమడం, భయపడించడం అలా చేస్తది ఆ పిశాచి. ప్రజెంట్ ఇక మాటలు ఎక్కువ అవుతున్నాయి. మనం ఆ ప్లేస్ ముందుకైతే సాగుతాం. మా బ్రో చూస్తున్నారు, పదండి గైస్, ఈ వైపు అయితే వెళ్ళాలి. ఆ ప్లేస్ చూడండి, మనిషి పోయే దారి, ఒకే మనిషి పోయే దారి అట్లా పోయేది. అందరూ కలిసి ఉండండి బ్రో, కలిసి రండి అందరూ. ఒకరు పోయి కయ్యలు ఈడ ఏయ్, ఏం రైతు బా రాళ్ళు ఉన్నాయి చూసుకొని. ఉన్నాయి కదరా ఈడ. మరి బావా జాగ్రత్త రా. చూసుకున్నారా, ఎందుకంటే ఈడ అంతా ఆ కాలంలో ఉండే వాళ్ళు జనాలే వెళ్ళిపోయినారంటే మేమెంట ఇది వీళ్ళకి. అవును, నిజమే నువ్వు చెప్తా ఉండేది. అంటే ఆ కాలంలో అంత బలవంతులే వెళ్ళిపోయారంటే. ఎట్లు పదండి మెల్లిగా పదండి ఈడ మిట్ మాదిరిగా ఉంది బా. రాళ్ళు గిళ్ళు ఎక్కువ ఉన్నాయి చూసుకొని. చీకట్లో ఏం కనిపెడతా జాగ్రత్త బ్రో, కెమెరామెన్ ఆ వైపు చూపించు. ఈ ప్లేస్ ఒక్కసారి చూడండి. దారి చూడు మామ, ఇది దారి చూస్తేనే భయం వేస్తా ఉందిరా గైస్. మొత్తం మూసుకుపోయింది దారి, చూడొచ్చు బ్రో. ఈ చెట్లు, ఈ రూట్ చూడండి. ఇందులో మనం వెళ్ళాలా? ఎక్కువ రాలేదు కదా, దాన్ని బట్టి రోడ్ లేదు, మనుషులు ఎక్కువ రారు ఈ వైపు. దారి మొత్తం మూసుకుపోయింది. జాగ్రత్తగా వెళ్ళు మామ. చూసుకుని రండి. గైస్, దారి చూడండి. ఇది గైస్ కాలువ ఇది. ఈ వాటర్ తోని ఇక్కడ ఒక సమయంలో అయితే వ్యవసాయం చేసేవారు. చెరువు నిండి వస్తారు కదా, సో ఆ నీళ్ళతో ఇక్కడ వ్యవసాయం చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ని వ్యవసాయం చేసేవాళ్ళు. అంతా ఇక్కడ బావి దగ్గర వచ్చేసాం. చాలా హాంటెడ్ బావి బ్రో. ఆ బావి ముందురే మనం వచ్చేసాము రా. అమ్మా చూసుకుని రా. చూడండి, ఇక్కడి నుంచి వాటర్ అయితే ఈడ్చే వాళ్ళ సమయంలో చూడు, కెమెరామెన్ చూపించి బావి దగ్గర ఫైనల్లీ వచ్చేసాం గైస్. చూసుకొని వెనకాల ఉండండి.
గైస్ బావి చూడండి. ఓ, ఈ బావిలో కూడా హాంటెడ్ గా మారింది ఈ బావి. మనం ఇక్కడ రావడమే గొప్ప బ్రో. మామ ఎంత దూరంగా ఉండండి, పడిపోతే మాత్రం కష్టం అవుతుంది. ఆ వైపు చూపించు బ్రో, ఆ చెట్లు చూడు, దీని అవతారం చూడు. బాబా బాబా బా, మొత్తం నాశనం అయిపోయింది. ఆ సమయంలో అయితే బంగారంలా ఉండేది ఇందులో వాటర్. కానీ ఈ సమయంలో వాటర్ అయితే లోపల వెళ్ళిపోయింది, బావులన్నీ ఎండిపోయినాయి. ఈ బావితోనే ఇక్కడ ఉన్న పొలాలు వ్యవసాయం చేసేవాళ్ళు, ఈ పొలాలన్నీ ప్లస్ చెరువులో నుంచి వచ్చే వాటర్, ఈ రెండు వాటర్లతో వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇది మొత్తం వ్యవసాయం భూములు, మొత్తం గ్రౌండ్ లా చూడండి. దిగుదాం కిందకి బ్రో, రండి కిందకి దిగుదాం. చూసుకొని బావిలో చూసుకొని బ్రో, వచ్చాను మెల్లగా రండి. ఇది మొత్తం గ్రౌండ్ చూడండి గైస్. ఇది మొత్తం వచ్చి వ్యవసాయం చేసేవాళ్ళు, గ్రీన్ గా ఉండేది ఇది ఒక సమయంలో. ఇప్పుడు చూడండి ఎండిపోయి ఎలా మాసిపోయింది గైస్. మనం గైస్ ఆ హాంటెడ్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. హాంటెడ్ బావి ప్లస్ హాంటెడ్ ఇల్లు. వెళ్దామా? హే మెల్లగా మెల్లగా చూసుకొని దిగు. ఆ కాలువలు ఇంకా ఇలాగే ఉన్నాయి, ఇందులో వాటర్ వెళ్ళేది. ఈ సమయంలో ఇది ఇప్పుడు ఈ కాలంలో ఇక్కడ వ్యవసాయం చేయడం కుదరదు అనుకుంటా బ్రో. ఆ ఇంటి దగ్గర వచ్చేసాం మనం. జాగ్రత్తగా ఉండండి, ఓకే? చూపించు బ్రో. అక్కడ చూడండి గైస్, అక్కడ ఉంది చూడండి ఆ ఇల్లు. భయం వేస్తుందిరా, చూస్తేనే భయం వేస్తుందిరా. ఆ చెట్లు చూడండి, దాని అవతారం చూడండి. అసలు వెళ్ళే బుద్ధి కావడం లేదు. ఆ ఇంటి ముందు కంపలు చూడండి. ఇక్కడ రండి, ఇక్కడ కూడా వాటర్ ఉండేదేమో అనుకుంటా నేను. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ వాటర్, మిగిలిన వాటర్ స్టాక్ చేసుకుని వాళ్ళు ఇక్కడ ఉన్న భూమికి నీళ్లు రానప్పుడు అయితే ఇందులో ఉన్న వాటర్ కవర్ చేసుకుంటారు. ప్లస్ ఇందులో చేపలు కూడా పెంచుకునే వాళ్ళంట. అండ్ ఇది చూడండి, ఈ చెట్లు ఎంత పెద్దగా అయితే అయిపోయినాయి. పదండి బ్రో, అక్కడ వెళ్ళాలి మనం. ఎటు వెళ్ళాలో ఆ వైపు నుంచి వెళ్దాం రండి. గైస్ మనం బైకులు వదిలేసి చాలా దూరంలో వచ్చేసాము. అట్లా పోదాం రారా మామ, జాగ్రత్తగా రా. రండి రండి రండి, చూసుకుని అందరు కలిసి ఉన్నారు కదా అందరూ. బ్రో ఇక్కడ ఆ ఇంటి ముందర వచ్చేసాం మనము బ్రో. ఆ ఇల్లు రా అమ్మా. బోర్ కూడా ఉంది ఇక్కడ. మొత్తం చూడండి ఈ బోర్ పరిస్థితి చూడండి, దగ్గర నుంచి చూపించి ఎలా మారిపోయిందో. వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాడు ఇతను. వాటర్ ఉందో లేదో. వాటర్ ఉంది కదా, వాటర్ ఉంది కదా ఇందులో. వాటర్ కూడా ఉంది దీంట్లో. వదిలేసి వెళ్ళిపోయారు అంటే చూడండి, ఎవరైనా బోర్ లో వాటర్ పెట్టి వదిలి ఊరికి అయితే వెళ్ళరు. అంటరాండి మనం ఆ ఇంటి దగ్గర వచ్చేసాం. చూపించండి. డోర్ ఎటు వైపురా? రండి మామ, మీరు రాండ్రా ముందు రే, నాకు భయం వస్తా ఉంది రే. దారి ఉంది, రండి ఈ వైపు. మామ వచ్చేసాం రా. పూలు రా, చెట్టులో నుంచి పడింది. డోర్ ఉందా ఏముందిరా? చూడండి రా, కంపల్ చూడండి రా, ఇక్కడ దారి రాండ్రా. లోపలికి వెళ్తామా? మెల్లిగా పదండి, జాగ్రత్త రా. లోపలికి రా, వెళ్దామా? వద్దురా మామ, చూసుకుని రా. బాబా ఎలా ఉందిరా మామ, ఎంత భయంకరంగా. వెళ్దామా లోపలికి? జాగ్రత్తగా ఉండండి. పద పద, లోపలికి వెళ్దాం. పదండి, లోపలికి రండి. ఆ ఇంట్లోనే వచ్చేసాం మనము. ఇక్కడి నుంచే వాళ్ళు పెట్టిన సామాన్లు ఇక్కడి నుంచి పడిపోయిందంట. ఇక్కడ వంట చేసే సామాన్లు పెట్టుకునే వాళ్ళు. ఈ గువ్వ అయితే నేను బయట చూసా, ఇది పక్షి కోట రాదు. ఏం రాదు మామ. ఆగరా ఆగరా, ఎక్కడ వెళ్ళింది అది?
ఏ ఆ వైపు వెళ్తుందా ఏ రాండ్రా యా వైపు వెళ్ళిందా ఈ వైపు వెళ్ళిందట ఏం చూసావురా ఏం చూసావురా ఏం చూసావురా ఈ చెట్టు దగ్గర శబ్దం ఎంత దరిద్రంగా వచ్చిందిరా అది నాకైతే ఎవడే మూసుకున్నాడు కదరా ఏ భయపడుతున్నా వీడు భయపడుతున్నాడు పోయేకి జాగా లేదురా ఈడ జాగా లేదు కదా ఇక్కడే చూసారా పోయేకి జాగా లేదురా మామ జాగానే లేదురా ఇక్కడే చూసావా వచ్చేసిందిరా ఏమ్రా ఇంత దరిద్రంగా ఉంది ఇది ఇంటి పైన పదరా ఇంటి పైన ఉంది మామ ఇంటి పైన రా ఎక్కడ రా ఇంటి పైన ఓహో రండి చూద్దామా మామ ఎక్కడ రా మామ రండి రా ఇంటి పైన ఎక్కడ రా అది ఇంటి పైన చూసావా నేను ఆడ మూడు వచ్చేసిన ఇంకా బ్యాటరీ వేస్తే ఏం చేద్దాం బ్రో ఇక్కడ ఎక్కొచ్చురా నాకైతే చాలా భయం అవుతుంది రా మామ రారా చూద్దురా ఏం రా అసలు అది నాకు కంట పడలేదు మీరు చూసారా బ్యాటరీ నేను ఆడ వేస్తా ఉండే తిప్పేసాను కదా ఆ మూలలో ఉందిరా ధైర్యవంతుడు నువ్వే కదరా ఎక్కరా మరి నాకైతే చూసేసి చాలా భయపడుతున్నాను రిస్క్ కదా ఆడియన్స్ ని చూపిద్దామని మేము వచ్చాం కానీ ఓ మా చూసేకరా నాకైతే చాలా బ్రో జాగ్రత్త రా పురుగు బ్యాటరీ టార్చ్ మా చూసుకునిరా చూసుకునిరా పడిపోతావు జాగ్రత్త మా చూడరా అది ఏం రాదు అంత దరిద్రంగా నిజంగా పిశాచినా అది ఏం మాట్లాడుతున్నారా కెమెరా మన నిజంగా ఉందిరాడా ఏం చేద్దాం ఇప్పుడు నేనైతే పోయేది రారీ వద్దా వాడు వెళ్తా ఉన్నారు ఏం రాదే పిశాచినా అదే ఆ కాలంలో వాళ్ళు చెప్పుకున్నా అదే నాది వాడు వెళ్తే మెల్లగోదంటరా మేము ఉన్నాం రా ఏడొద్దంట్రా ఏం రా మమ్మ కల్లో ఇంకా నీళ్ళు వస్తున్నాయి అంత దరిద్రంగా ఉన్నది రాండ్రా రే మెల్లగా రా వాళ్ళు భయపడి ముందు పరిగెత్తిన వచ్చి ఏం రా వాళ్ళు ఎవరెవరు చూసారు దగ్గరలో నువ్వు చూసావా వాడు చూసాడు చూడండి ఎలా వెళ్తున్నాడో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలంట వాడు అంత భయపడిపోయినాడు నువ్వు చూసావు మామ నిజంగా చూసినా మామ నేను ఇంట్లో పైన ఇంకా నేను ఎక్కింది కదరా చూసేసి నా కల్లో ఇంకా నీళ్ళు బైక్ చేసాడు మాది మా బైక్ ఇక్కడ రండ్రా అక్కడ వెళ్దాం రండ్రా బైక్స్ వచ్చి కూర్చోద్దురా ఇక్కడ మమ్మ ఏం రా నిజంగా పిశాచేనా రాజే పిశాచేది ఎట్లుందంటే బా ఆ ప్లేస్ మనం 6 కిలోమీటర్ దూరంలో వచ్చేసాము చూస్తే కదా వాళ్ళకైతే చెప్పు నేను నిజంగా చూడలేదు నాకు కనబడలేదు అది ఒకసారి చూపించుకొని వచ్చేస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు పోయలే కావాలంటే నువ్వు చూడాలంటే నువ్వే ధైర్యవంతుడు దీని టీమ్ లో నువ్వే భయపడిపోయావంటే నాదేం లెక్క పిశాచి నిజంగా అది పిశాచి అది ఎలా ఉందిరా అది చూసేకి కళ్ళు అంటే బయటకు వచ్చేలాగా ఉందిరా భారీ ఇంటికి పైన ఇంకా ఇట్లా ఉందిరా అట్లా అల్లాడుతా ఉందిరా బాబా తెగిపోయింది అంతా భయపడిపోయాము ఇప్పుడు అక్కడే ఉండొచ్చా అది వెళ్తే మనము మొహం చూస్తా ఉంటే ఒక కుక్క మాదిరిగా ఉందిరా మొహమే కళ్ళు కుక్కలో ఎట్లా ఉంది మొహం అట్లే సేమ్ హైట్ ఎంత ఉండొచ్చు మామ అది హైట్ అంటే అది కూర్చొని ఇట్లా ఉందిరా అది మూల్లో పైన కూడా పైన కూర్చొని నా పక్కలో అయితే వచ్చేసింది నేను వీడు అనుకుని చూస్తున్నాను మామ పక్కలోనే చూస్తేనే దానికైతే అది చేతిలో ఏమో అటాక్ చేసుకోనికి పట్టుకుని ఉండే అదైతే లోపల చాలా భయంకరంగా ఉంటుంది అట్లయితే చూసుకొని నేను అందుకే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది బయటకి ఒక 1/2 కిలోమీటర్ ఉంది ఎక్కడి నుంచి మనం వెళ్ళి పరిగెత్తుకొని వచ్చేసాం మనం వెనకాల తిరిగి చూడకుండా ఎట్లాగో మనం బతికి వచ్చేసాం అక్కడి నుంచి మాకు ఏమి హాని అయితే కలగలేదు మనం వీడియోని ఆపేసి వెళ్ళిపోదాం పదండి పదా ఇప్పుడు మనం వచ్చినట్టు అది కనబడడం ఎలారా అంటే నైట్ అంతే అక్కడ ఉంటుందా అది అవును ప్రభా అనుకోవచ్చు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం గైస్ ఓకే గైస్ ఈ వీడియో ఇక్కడ కూడా అది చెప్పడం కష్టం నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం గైస్ నెక్స్ట్ వీడియో మరొక టాపిక్ తో చాలా నిజంగా మనం బతుకి వచ్చేసాం ఇక్కడ ఓకే కలుద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో బాయ్